నేను డాక్టర్ విజయభారతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విజయ ఫర్టిలిటీ సెంటర్. ఈ మధ్య కడుపులో ఉన్నది పాప బాబా అని తెలుసుకోవడానికి పర్పుల్ క్యాబేజ్ టెస్ట్ అనేది చాలా వైరల్ అయింది. దీనిలో ఏం చేస్తారంటే క్యాబేజ్ని కట్ చేసి ఉడకపెట్టి ఆ బ్లూ కలర్ వాటర్ అయితే ఏది పర్పుల్ కలర్ వాటర్ వస్తుందో దాన్ని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ యూరిన్తో కలిపితే పింక్ కలర్ వస్తే కనుక బాబు అనుకుంటున్నారు. అదే పర్పుల్ కలర్ ఉండిపోతే కనుక పాప అనుకుంటున్నారు. అయితే దీనికి ఎంతవరకు సైంటిఫిక్ బేసిస్ ఉన్నది? అయితే ఈ కలర్ చేంజ్ అనేది యూరిన్ యొక్క pH మీద డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్గా యూరిన్ pH అనేది 4.2 నుంచి 8 వరకు ఉంటుంది. సో ఎసిడిక్ pH ఉంటే కనుక పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఆల్కలైన్ pH ఉంటే కనుక పర్పుల్ కలర్లోనే ఉండిపోతుంది. ఈ ఎసిడిక్ pH అనేది వాటర్ సరిగ్గా తీసుకోకుండా డీహైడ్రేషన్ అయినా, స్టార్వేషన్ అయినా, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే కనుక ఎసిడిక్ pH అనేది ఉండి పింక్ కలర్ వస్తుంది. అలా కాకుండా ఎక్కువ వాటర్ తీసుకున్నా, కిడ్నీ డిసీజెస్ ఉన్నా, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకుంటే కనుక ఆల్కలైన్ pH ఉండి పర్పుల్ కలర్లోనే ఉండిపోతుంది. సో దీనిలో యాంథోసైనిన్స్ అనే పిగ్మెంట్స్ ఉంటాయి, మంచి యాంటీ ఆక్సిడెంట్స్. తినండి కానీ టెస్ట్కి ఉపయోగించకండి. ఓకేనా?